Good morning students, this is Hari Kumar, accounts faculty. Today I am giving tips for day before strategy in the accounting examination. ఈ accounts examination లో first students, this is the first examination కాబట్టి చాలా మీరు కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ నుంచి బయటికి రావాలి. దానికి ముందు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, డే బిఫోర్ స్ట్రాటజీ ఎలా చూసుకోవాలి, మీరు అకౌంట్స్ని ఏ ఏరియాస్ని ముందు కవర్ చేసుకుంటే మంచిది అనే విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ మైండ్లో నుంచి క్వశ్చన్ పేపర్ టిపికల్గా ఉంటుంది అనే ఆలోచనని బయట తీసుకొచ్చేసేయండి. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి 85 మార్క్స్ వచ్చినా సరే 85 మార్క్స్కి నాకు క్వశ్చన్ పేపర్ వస్తుంది అంటే వాడు 120 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు 85 మార్క్స్కి నేను ఆన్సర్ చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. చెయ్యగలరు కూడా. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు ఎప్పుడైనా సరే ఫస్ట్ క్వశ్చన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కంపల్సరీ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్లోనే మిమ్మల్ని ట్విస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ క్వశ్చన్ చూసి భయపడద్దు. అలానే లెందీ క్వశ్చన్స్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. లెందీ క్వశ్చన్ చూసి కూడా భయపడద్దు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మైండ్లో. మీకు టిపికల్గా ఉంది అనుకుంటే దాన్ని చూస్ చేసుకోకుండా ఈజీగా ఉన్న క్వశ్చన్స్నే ఫస్ట్ రాయడానికి రెడీ అవ్వండి. కాబట్టి ప్రిపరేషన్లో ఏ ఏరియాస్ని నేను ప్రిపేర్ అయితే మంచిది సార్ అనే విషయానికి వచ్చినప్పుడు లాస్ట్ టైం కవర్ కానటువంటి చాప్టర్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా మీరు ఉంటే మంచిది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో లాస్ట్ టైం కవర్ కాని చాప్టర్స్ అంటే ఏమున్నాయండి? ఫస్ట్ వన్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో మీరు సెకండ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ చూసుకోండి. అలానే రెక్టిఫికేషన్ తర్వాత హౌ ద ఎర్రర్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఆన్ ప్రాఫిట్ అనే దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఉంది, అదొకసారి చూసుకోండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ మీద ఒకసారి చూడండి. ఈ రెండు చాప్టర్స్ని లాస్ట్ టైం కవర్ చేయలేదు కాబట్టి ఈసారి కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫైనల్ అకౌంట్స్లో కూడా గంగూలీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఉంది. మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్లో సిఆర్డి 2 సమ్ అండ్ ఇప్పటి వరకు అది కవర్ కాలేదు. బోర్డు మెటీరియల్లో అది అసైన్మెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. దేనా బ్యాంక్ లోన్, ఇంకొక హింట్ ఏంటి దాంట్లో అంటే లోన్ ఫ్రమ్ దేనా బ్యాంక్ అనే పాయింట్ కూడా దాంట్లో కవర్ అవటం జరిగింది. దీంతో పాటు ఫైనల్ అకౌంట్స్లో బోర్డు మెటీరియల్లో ఇలిస్ట్రేషన్ 1 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ పేమెంట్ టు క్రెడిటార్ అనే సమ్ ఉంది, అదొకసారి చూసుకోండి. సో ఎగ్జామ్ హాల్కి మీరు ఈ డేలో మీరు చేయాల్సిన పని అది. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని ఫైనల్ అకౌంట్స్ని చూసుకోండి. పెద్ద పెద్ద క్వశ్చన్స్ కవర్ చేసేద్దాము ఇప్పుడు కూర్చొని అనే ఆలోచన మీకు మైండ్లో నుంచి తీసేసి చేసినటువంటి ప్రాబ్లమ్స్ని తప్పు లేకుండా ఎలా చేయాలి అనే విషయాన్ని థింక్ చేస్తూ చేయండి. థర్డ్ వన్ కంపెనీ అకౌంట్స్ని ప్రిపేర్ అవ్వండి. కంపెనీ అకౌంట్స్లో మీరు ఫర్ ఫీచర్ ఆఫ్ షేర్స్ కంపెనీ అకౌంట్స్ 1 నుంచి ఫర్ ఫీచర్ ఆఫ్ షేర్స్ చూడండి. దాంతోపాటు బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ ఆన్ కంపెనీ అకౌంట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో చాలామంది బ్యాలెన్స్ షీట్ అనగానే కన్ఫ్యూజ్ అవుతున్నారు. బ్యాలెన్స్ షీట్ మొత్తం ప్రిపేర్ చేయక్కర్లేదు. ఆ ఇష్యూ ఆఫ్ షేర్స్లో అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లంలో ఏవైతే లెడ్జర్ బ్యాలెన్సెస్ వస్తాయో వాటిని మాత్రమే బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపిస్తాం. ఒక కంపెనీ అకౌంట్స్ 1 ఇష్యూ ఆఫ్ షేర్స్ క్వశ్చన్ కనుక కవర్ చేస్తే మనకి ఎగ్జామినేషన్లో అడగటానికి, మనం ఎగ్జామినేషన్లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి ఏముంటాయండి? షేర్ క్యాపిటల్ రిజర్వ్, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ అండ్ ఫర్ఫీటెడ్ అకౌంట్ బ్యాలెన్స్. ఫర్ఫీటెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుందా ఉండదా అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? ఫర్ఫీట్ చేసిన ఆల్ షేర్స్ని రీఇష్యూ చేస్తే ఫర్ఫీట్ అకౌంట్ బ్యాలెన్స్ ఉండదు. ఫర్ఫీట్ చేసింది 100 షేర్స్, రీఇష్యూ చేసింది 50 అయితే 50 షేర్స్ యొక్క ఫర్ఫీటెడ్ ప్రాఫిట్ దాంట్లోనే ఉంటుంది, దాని షేర్ క్యాపిటల్కి యాడ్ చేస్తాము. అలా మీరు అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫోర్త్ వన్ అవి తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ 1 అవర్ చూడండి, మార్నింగ్ 1 అవర్ చూసుకోండి. ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఇలిస్ట్రేషన్ 1ని దాన్ని చూడటానికి ఒక 1 అవర్ కేటాయించండి. కంపెనీ అకౌంట్స్ 1 అవర్ కేటాయించండి. తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ 2 అవర్స్ కేటాయించి ఓవరాల్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. అన్ని చాప్టర్స్లో ఉన్నటువంటి ముఖ్యంగా క్యాపిటల్ అండ్ రెవెన్యూ అండ్ కాంటింజెంట్ అసెట్స్ లయబిలిటీస్ మీద ఉన్నటువంటి
ట్రూ ఆర్ ఫాల్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్ టైం క్యాపిటల్ రెవెన్యూ కాంటింజెంట్ అసెట్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ని కవర్ చేయలేదు కాబట్టి క్యాపిటల్ రెవెన్యూ కాంటింజెంట్ మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ 1 or 2 క్వశ్చన్స్ దాని మీద ఫ్రేమ్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ 4 ఏరియాస్ని కనుక మీరు కవర్ చేయగలిగితే నా ఎస్టిమేషన్ ప్రకారం 50% ఎగ్జామ్ని మీరు చేయగలగచ్చు అనుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. సో నెక్స్ట్ 5th ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెడ్జర్ చాప్టర్లో మీకు ఒక సమ్ ఉందండి. లాస్ట్ టైం ఇది కవర్ కాలేదు. లాస్ట్ ఎగ్జామినేషన్స్ అంటే లాస్ట్ జరిగినటువంటి ఎగ్జామ్లో లెడ్జర్ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయలేదు. నేను అనుకుంటుంది లెడ్జర్ చాప్టర్ నుంచి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్వెంటరీ అకౌంట్ ప్రిపరేషన్ అండ్ హెచ్ అకౌంట్ ప్రిపరేషన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్ అనే సమ్ ఉంది. ఆ 2 సమ్స్లో నుంచి ఒక సమ్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకసారి చూడండి. 6th ఇది అయిపోయిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అవ్వండి. ట్రయల్ బ్యాలెన్స్ మేము ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు, ట్రయల్ బ్యాలెన్స్ తెలుసు కదండి ఆల్మోస్ట్ అందరికీ కూడా. ఒక్కసారి రిఫర్ చేయండి, హెడ్డింగ్ రిఫర్ చేయండి. నెక్స్ట్ క్యాష్ బుక్లో పెట్టి క్యాష్ బుక్ ఒకసారి చూసుకోండి. ఈ పెట్టి క్యాష్ బుక్లో ఏం చూడాలి సార్? బ్యాలెన్స్ చేసేటటువంటి సిస్టమ్ చూడండి. బ్యాలెన్స్ చేసి టోటలింగ్ అండ్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు అనే విషయాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు రిలాక్స్డ్ మూడ్లోకి రండి. టెన్షన్ అయిపోయి పేపర్ అంతా కూడా టిపికల్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, ఓవర్ బర్డన్. చాలామంది స్టూడెంట్స్ నాతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు సార్ పేపర్ కష్టంగా ఉంటుంది. పేపర్ ఈజీగానే ఉంటుంది, బట్ నువ్వు థింక్ చేయటం టిపికల్గా థింక్ చేస్తావు. అది మెయిన్. నువ్వు అలా ఆలోచించి క్వశ్చన్ మొత్తం కూడా పాడు చేయడం జరుగుతుంది. చెప్పే కదా 85% పేపర్ నీకు తెలిసిన క్వశ్చన్లే ఉంటాయి. సో 15 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 20 + 15 35 మార్క్స్ మాత్రమే నీకు రాని క్వశ్చన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మరి 85 మార్క్స్ నీకు తెలిసిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే చేయగలవు అనే విషయాన్ని ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే నువ్వు ప్లాన్ చేసుకో. ఎగ్జామినేషన్లో నువ్వు రాసేటప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్ రాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ అటు ఇటుకు వచ్చినా కూడా మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ పెట్టి క్యాష్ బుక్ చూసేసిన తర్వాత నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అకామిడేషన్ బిల్స్ గురించి చూడండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అకామిడేషన్. 9th అకౌంట్ కరెంట్ చూడండి. అకౌంట్ కరెంట్ ప్రిపరేషన్ అండ్ ప్రొడక్ట్ మెథడ్. ఈసారి ఎగ్జామినేషన్లో అకౌంట్ కరెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం యావరేజ్ డ్యూ డేట్ ఇచ్చాడు కాబట్టి అకౌంట్ కరెంట్ ఇవ్వచ్చు. పూర్తిగా అవాయిడ్ చేశాడు అకౌంట్ కరెంట్ని. నెక్స్ట్ సేలా రిటర్న్ బేసిస్లో 3rd మోడల్ చూడండి. సేలా రిటర్న్ బేసిస్లో 3rd మోడల్ సేలా రిటర్న్ లెడ్జర్ అకౌంట్, సేలా రిటర్న్ జర్నల్ ప్రిపరేషన్ గురించి చూడండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్సైన్మెంట్ చాప్టర్లో ఇప్పటి వరకు కవర్ కాని ప్రాబ్లం ఒకటి ఉంది. మేబీ కన్సైన్మెంట్ లాస్ట్ టైం కవర్ చేశాడు కాబట్టి ఈసారి తక్కువ కవర్ చేయొచ్చు. 5 మార్క్స్కి కవర్ చేయొచ్చు లేదా 10 మార్క్స్. స్ట్రాటజీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో కన్సైన్మెంట్ చాప్టర్లో మీరు శారీస్ సమ్స్ ఉన్నాయి. 10,000 శారీస్ని పంపిస్తే ఐ థింక్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ 2 అయి ఉంటుంది. ఇది మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో ACSP కేటగిరీ 2 కింద పెట్టాం. 10,000 శారీస్ని పర్చేజ్ చేసి 5,000 శారీస్ని కన్సైన్మెంట్ మీద సెండ్ చేసినటువంటి గూడ్స్ ఉన్నాయి. సో ఆ కన్సైన్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి. ఒక్కొక్క ప్రాబ్లమే నేను చెప్తుంది. ఆ ప్రాబ్లమ్స్ వరకు చూసుకున్నా కూడా నువ్వు ఓవరాల్ చాప్టర్ని కవర్ చేసినోడు అవుతావు. సో కన్సైన్మెంట్ అకౌంట్ 10,000 శారీస్, 5,000 శారీస్, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపరేషన్ అండ్ P&L అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపరేషన్ 2 కూడా తెలుస్తాయి. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఫస్టే చెప్పాను మీకు. అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ డిప్రిషియేషన్ సమ్లో సరే డిప్రిషియేషన్లో ఈసారి రీవాల్యుయేషన్ అసెట్ మీద క్వశ్చన్ అడగటానికి ఛాన్స్ ఉంది. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ లాస్ట్ టైం అడిగాడు కాబట్టి రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అప్వర్డ్ రీవాల్యుయేషన్, డౌన్ఫాల్ రీవాల్యుయేషన్ ఉంది కదా, ఆ సమ్ అడగచ్చు. 4 మార్క్స్కి అడుగుతాడని నా ఎక్స్పెక్టేషన్. సో అదొకసారి చూసుకోండి. అసెట్ రీవాల్యుయేషన్ మీద అప్వర్డ్ రీవాల్యుయేషన్ అయితే అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ రిజర్వ్ అకౌంట్, డౌన్వర్డ్ రీవాల్యుయేషన్ అయితే డౌన్వర్డ్ P&L అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ అనే మెథడ్ ఉంది కదా. సో ఆ ప్రాబ్లమ్ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ థింక్ చేసుకుంటూ మీరు దేన్నైనా సరే కవర్ కాని సేలా రిటర్న్ బేసిస్ చెప్పాను కదా. 3rd మోడల్ సేలా రిటర్న్ లెడ్జర్, డిప్రిషియేషన్, రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ పార్ట్నర్షిప్కి రండి. పార్ట్నర్షిప్లో వచ్చేసరికి మీరు పార్ట్నర్షిప్లో రిటైర్మెంట్ ఎక్కువసేపు చూడండి. మిగతావి రావు అని కాదు. బిఫోర్ డిసెంబర్ అటెంప్ట్లో అడ్మిషన్ ఇచ్చాడు.
లాస్ట్ అటెంప్ట్లో డెత్ ఇచ్చాడు కాబట్టి ఈసారి రిటైర్మెంట్ ఇస్తాడని మన ఎక్స్పెక్టేషన్. కాబట్టి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ని ఒకసారి చూసుకోండి. హౌ ద అమౌంట్ ఆఫ్ రిటైర్డ్ పార్ట్నర్ ఈజ్ సెటిల్డ్ అనే విషయాన్ని గమనించుకోండి. సరే, అడ్మిషన్ నుంచి రాదా అంటే మనకి గుడ్విల్ చాప్టర్ నుంచి వస్తే కనుక హిడెన్ గుడ్విల్ క్యాలిక్యులేషన్ రావచ్చు. హిడెన్ గుడ్విల్ క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి చూసుకోండి. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్లో హిడెన్ గుడ్విల్ క్యాలిక్యులేషన్ ఉంది కదా, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ పార్ట్నర్షిప్లో రిటైర్మెంట్ చూడండి. ఎన్పిఓ చాప్టర్ నుంచి నేనేం చూడాలి సార్ అనే విషయానికి వచ్చినప్పుడు ఎన్పిఓలో లాస్ట్ టైం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని బ్యాలెన్స్ షీట్ని చేయటం ఇచ్చాడు కాబట్టి ఈసారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చి నిన్ను రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చేయమని చెప్పచ్చు. కాబట్టి హౌ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్డ్ ఇఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ గివెన్ అనే విషయాన్ని ఆ విషయానికి సంబంధించినటువంటి సమ్ చూడండి. ఆ సమ్ చూడండి. అలా ఒక్కొక్క దాంట్లో కూడా చూడండి. నెక్స్ట్ లాస్ట్గా థియరీ క్వశ్చన్స్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. థియరీ క్వశ్చన్స్ ఏం చూడాలి అంటే ప్రతి చాప్టర్లో ఉన్న థియరీ మొత్తం మీరేం చదవద్దు. లాస్ట్కి వెళ్ళి షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఏమున్నాయి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని ఇమాజినేషన్ చేయండి. సో ఈ థియరీ క్వశ్చన్స్ 2 ప్లేసుల్లో ఉండడానికి అవకాశం ఉంది. 1B క్వశ్చన్గా 6B క్వశ్చన్గా ఇప్పటి వరకు కవర్ చేస్తున్నాడు. సో 1B క్వశ్చన్ ఒక థియరీ క్వశ్చన్ ఉంటుంది. ఐ థింక్ అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్లో కనుక ప్రిపేర్ అయితే యూనిట్ 3 కానీ యూనిట్ 4 నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్గా మిగతా యూనిట్స్ కవర్ చేశాడు కాబట్టి ఈసారి కవర్ చేయొచ్చు. కాంటింజెంట్ అసెట్స్, క్యాపిటల్, రెవెన్యూ చాప్టర్ నుంచి కూడా థియరీ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాంటింజెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ దో ఆల్రెడీ ప్రొవిజన్ అండ్ కాంటింజెంట్ లయబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ 2 టైమ్స్ అడిగాడు కాబట్టి సర్టన్ లయబిలిటీ గురించి చూడండి. కాంటింజెంట్ లయబిలిటీ అండ్ సర్టన్ లయబిలిటీకి సంబంధించినటువంటి థియరీ డిఫరెన్సెస్ బిట్వీన్ కాంటింజెంట్ లయబిలిటీ అండ్ కరెంట్ లయబిలిటీకి ఉన్నటువంటి లయబిలిటీకి సంబంధించినటువంటి వేరియేషన్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్, అదొకటి చదవండి. క్యాపిటల్ అండ్ రెవెన్యూ చాప్టర్లో మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్స్, ఆ ఎక్సర్సైజెస్ చూడండి. ఒకసారి ఇలిస్ట్రేషన్స్ ఆల్రెడీ కవర్ అయినాయి, మీకు ఒకసారి చూసుకుంటే ట్రూ ఆర్ ఫాల్స్కి కూడా అవి హెల్ప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకొని రివైజ్ చేసుకొని ముందు మీ మనసులో నుంచి క్వశ్చన్ పేపర్ టిపికల్గా ఉంటుంది అనే ఆలోచన బయటకు రండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది. ఒక్క క్వశ్చన్ మాత్రమే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడు. అది చాయిస్ తీసుకునే విధంగానే ఉంటుంది. మీరు కంగారు పడిపోయి పేపర్ మొత్తం పాడు చేయాల్సిన అవసరం లేదు. ఆ చాయిస్ క్వశ్చన్ సెలెక్ట్ చేయడంలోనే నీ టాలెంట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. రీసెంట్ ఎగ్జామినేషన్లో ఆ చాయిస్ తీసుకునే దాన్ని డైరెక్ట్గా టచ్ చేసి తెలిసే విధంగా లెందీగా ఇవ్వటం, 2-3 పేజెస్ క్వశ్చన్ కవర్ అయ్యేటట్టుగా ఇవ్వటం లేదా టిపికల్గా ఇవ్వడం చేస్తాడు. నువ్వు అది చూడగానే నువ్వే గ్రహించాలి, దీన్ని పట్టుకోకూడదు, మనం దీన్ని అవాయిడ్ చేసి రిమైనింగ్ పేపర్ ప్రశాంతంగా చదివి చేద్దాం అని నువ్వు మూడ్ కనుక సెట్ చేసుకుంటే నువ్వు ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాయగలవు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.